లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, విషయాలనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచి ఆకాశం వైపు కన్నులెత్తడైనను ధైర్యపరచక రోడ్డుకొట్టుకొస్తూ, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడుననియు, తాను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయము 3-4 వచనాలు. నేను 3 చదువుతా, 2, 3, 4 3 వచనాలు చదువుతాం. తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూరును పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. 5 కూడా చదవండి. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Gospel according to Matthew chapter 8 verse 18 to 23. యేసు తన యొద్దన్న జన సమూహమును చూసి అందరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. యేసు అతని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఆయన దోణి ఎక్కి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన సింహాసనపై ఆసీనుడు అయిన దేవా, సర్వశక్తి గల దేవా, ఎల్షదాయి ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు చెల్లించుకొస్తున్నాను. గడిచిన వారమంతా నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నీ రెక్కల సార్లు భద్రపరిచి కాపాడి మా జీవితాల్లో మరి యొక్క ప్రభు దినాన్ని మా అనుగ్రహించినందుకై స్తోత్రం. ఈ దినం ప్రభువా, నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుకునే అవకాశం, మా విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని సరి చేసుకొని నీ శరీరక్తలో పాలు పంచుకునే అవకాశం మాకు ఇచ్చినందుకై స్తోత్రం చెల్లించుకొనుచున్నాను.
సార్వత్రిక సంఘములో జరుగుతున్న పరిచర్య అంతటిని కూడా నీరు పెట్టి ఫలింపజేయండి ప్రభువా. మరి నేను దీనుడను అల్పుడను నీ సన్నిధిలో నిలబడే యోగ్యత లేనివాడను, ఆయన కూడా నన్ను ప్రేమించి రక్షించి ఏర్పాటు చేసుకుని నీవు వాడుకుంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచండి దేవా. మా మధ్యకు రండి, మాతో సహవాసం చేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా పేరును ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉంటా అన్నావు కనుక ప్రభు మా మధ్యకు వచ్చి మా ప్రార్థనను, మా స్తుతులను, మా అర్పణలను స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. పరలోకం నుండి మీరు విడుదల చేసే లేఖన భావములు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు నాకు మాకు అందరికి దయచేయండి. క్రమముగా మర్యాదగా జరిగించుటకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొదటిగా మనం చదువుకున్నటువంటి పాఠం ప్యాసేజ్ చూసినట్లయితే అక్కడ మనకు ఇద్దరు మనుషులు కనిపిస్తారు. ఎవరు ఆ ఇద్దరు మనుషులు? ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడం కొరకు దేవాలయమునకు వచ్చి ఉంటున్నారు. వారిలో ఒకడు పరిసయుడు, మరి ఒకడు సుంకరి. ప్రార్థన చేస్తున్నాడు పరిసయుడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలె అయినను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలాగ చేస్తున్నాడండి? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను నైనటువంటి ఇతర మనుషుల వలెనైనను మరియు ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ఎక్కడ చేసుకున్నాడండి? తన హృదయంలో ప్రార్థన చేస్తున్నాడు. నేను అందరికన్నా మంచివాడనే, నేనే మంచివాడను, ఈ సుంకరి మంచివాడు కాదన్నట్లు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత మరి సుంకరి ప్రార్థన ఎలా ఉంది మనం చూసినట్లయితే ఎలా ఉంది? దేవా పాపినైన నన్ను కరుణించమని. ఎలా ఉన్నదంటే ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక ఏం చేస్తున్నాడండి? ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. రొమ్ము కొట్టుకుని ఏమంటున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించమంటున్నాడు. దేవా నేను పాపిని, నన్ను కరుణించని ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి ధైర్యం చాలలేదు. ధైర్యము చాలలేదు. ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తడానికి, చూడడానికి ధైర్యం జారకపోయిందంటే ఎవరుంటారు ఆకాశంలో? పిల్లరా, ఆకాశములు ఎవరున్నారు? దేవుడు. ఆకాశమందు వాసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను అని ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం జారలేదంటే అర్థమేంది? దేవుని వైపు చూడటానికి ధైర్యం చాలలేదు. అర్థమేంది? పాపి పాపి పాపం చేసినందున అతడు దేవుని వైపు చూడడానికి ధైర్యం చాలలేదు. మరి ఇతని పరిచయుడు ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు,
వారమునకు 2 మారులు నేను ఉపవాసం చేస్తున్నా. ఎన్నిసార్లు అండి? వారమునకు 2 సార్లు ఉపవాసం చేస్తున్నా. ఇంకేమంటున్నాడు తెలుసా అండి? నేను నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు చెల్లిస్తున్నానండి. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఏం కోరుకున్నాడు? ఏమంటున్నాడు? ఇంతకు అక్కడ వారిద్దరి కంక్లూజన్ వచ్చినప్పుడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎవరికంటే? పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రియమైనటువంటి పిల్లరా, మన జీవితాలలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ ఏ అంశాలను కోట్ చేసి ప్రార్థిస్తున్నాం? ఎలా ప్రార్థన చేస్తున్నాం? పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. అతిశయం ఉంది అతని ప్రార్థనలో. ఇతరులను గౌరవించలేనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. హెచ్చించుకున్నాడు, తను తానే హెచ్చించుకుంటున్నాడు. నేను ఇంత, నాది ఇంత అని ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. ఇతరుల వలె కన్నా, ఈ సుంకరి కన్నా నేను ఉండలే. నేను వ్యభిచారిని కాదు, అన్యాయస్తులను కాదు, ఇంకా చోరుడు దొంగ కాదు. అలా నేను ఉండలేదు ప్రభువా అంటున్నాడు. అంతరంగంలో అంటున్నాడు. కానీ హృదయాలను పరిశోధించే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? అతని కంటే ఇతడు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు? సుంకరి నీతిమంతుడు కదా. కాబట్టి నీ ప్రార్థన, నువ్వు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన పరిసయ్యుడు లాగా ఉందేమో పరీక్షించు, లేకపోతే సుంకరి లాగా ఉందేమో పరీక్షించు. ఎలా ఉందో పరీక్షించు. ఒకవేళ పరిసయ్యుడు లాగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు. సుంకరిలాగా తగ్గించుకొని, తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించడు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి. దేవుని నీతి ఎలాంటిదంట? తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే తగ్గించబడతాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో మనకు 2 వ్యక్తులు కనిపిస్తారు. 4వ అధ్యాయం చూడండి, 3-4. కొంతకాలమైన తర్వాత కయ్యీను తన పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఎవరు తెచ్చారు? కయ్యీను తెచ్చాడు. ఏం తెచ్చాడు? పంటలో కొంత తెచ్చాడు. అక్కడ పరిసయ్యుడు ఏమంటున్నాడు? నేను 10వ భాగం, నా సంపాదన అంతటిలో కూడా 10వ భాగం ఇస్తా అంటున్నాడు, 10వ భాగం ఇస్తా అంటున్నాడు. ఇతడేం తెచ్చినాడు? తన పొలము పంటలో కొంత. అదే 10వ వంతు తెచ్చాడా? కొంత తెచ్చాడు. తీసుకొచ్చి దేవునికి అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? అయితే ఏబేలు కూడా తన మందలో తొలిచూరు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని తీసుకొచ్చాడు. చూశారండి? శ్రేష్టమైనవి తీసుకురావాలి దేవునికి. దేవునికి అర్పించేవి శ్రేష్టమైనవిగా ఉంటాయి. కయ్యను ఏం తీసుకొచ్చాడంటే పొలములో పండినటువంటి తీసుకొచ్చాడు.
ఆ పొలములో ప్రథమ ఫలము తీసుకురాలే, శ్రేష్టమైనవి తీసుకురాలే. మరి ఏం తీసుకొచ్చాడు? కొన్ని తీసుకొచ్చాడు, కొంత తీసుకొచ్చాడు. పొలంలో తన పంటలో పండినటువంటివి కొంత తీసుకొచ్చాడు. మరి ఏబెల్ అలా చేయలేదండి. ఏబెల్ ఏం చేశాడు? తన మందలో తొలి చూరున పుట్టిన వాటిలో కొమ్మిన వాటిని తెచ్చాడు. మందలో బలహీనమైనవి, రోగం ఉన్నవి, పనికిరానివి తీసుకురాలే. దేవునికి సమర్పించే దానిలో శ్రేష్టమైనవి తీసుకొని వచ్చాడు, మంచివి తీసుకొచ్చాడు. దేవుడు వాటిని ఏం చేశాడు? అంగీకరించాడు. ప్రియులారా, కయీను అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబెలు అర్పణను లక్ష్య పెట్టాడు. వారిద్దరు ఎవరు? అన్నదమ్ములు. అంటే ఒక తల్లి పిల్లలు ఒకే ఇంటిలో ఉన్నట్టు. వీళ్ళరా లోకంలో ఒకే సంఘములో ఉన్నటువంటి వారు ఈ డిఫరెన్స్ చూపిస్తున్నాడు. దేవుని సమర్పించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో ఏమున్నాయండి? వ్యత్యాసం, డిఫరెన్స్ ఉంది. కనుక ఒక ఆయన వెచ్చించుకుంటున్నాడు, ఒక ఆయన ఏమో తగ్గించుకుంటున్నాడు, ఒక ఆయన ఏమో పనికిరాని తీసుకొచ్చాడు, ఒక ఆయన ఏమో శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. కనుక ప్రియమైన దేవుడు ద్వారా దేవుని సన్నిధిలో నీ సమర్పణ ఎలా ఉంది? దేవుని సన్నిధిలో నీ సమర్పణ, నీ ప్రార్థన, నీ ఆరాధన ఎలా ఉంది? చాలా ప్రాముఖ్యమైన విషయం. దానిని మనం ఎప్పుడు కూడా మర్చిపోము. We never forget it. దానిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రియులారా. కాబట్టి రెండు జంటలు, లూకా సువార్తలో ఇద్దరు, ఆదికాండంలో ఇద్దరు. అదేవిధంగా ఇప్పుడు మూడవ ప్యాసేజ్ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే 18వ వచనం, ఇక్కడ మొదటి వచనం మనం చూసినట్లయితే ఆయన ఆ కొండ మీద నుండి దిగినప్పుడు అని ఉంటుంది. ఆయన ఆ కొండ మీద నుండి దిగినప్పుడు చూడండి ప్రియులారా, కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలలో మనం చూస్తాం. 5, 6, 7 అధ్యాయాలలో ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ వచ్చాడు. ఈ శాస్త్రి, ఏ శాస్త్రి? అంతటా ఒక శాస్త్రి వచ్చినాడు, దేవుని ప్రభు వద్దకు వచ్చినాడు. ఏమంటున్నాడు? బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను వచ్చేదను అంటున్నాడు. బోధకుడా అని సంబోధిస్తున్నాడండి ప్రియులారా. అంటే ఈ శాస్త్రి కొండ మీద ప్రసంగంలో విన్నాడు, ఆయన యొక్క బోధ విన్నాడు, ఆ బోధ యాక్సెప్ట్ చేసినాడు. ప్రభావితమైంది తన జీవితంలో. ప్రభువు యొక్క బోధను విని దానికి ప్రభావితుడైనాడు. ఎవరండి? శాస్త్రి. కాబట్టి ఇతనిలో
ఈ పరిసైలో ఏమొచ్చిందంటే సమర్పణ వచ్చింది. He wanted to dedicate his life to God. ఆ సమర్పణ జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. నిశ్చయించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు, నేను కూడా ప్రభుతో ఉండాలి, ఈయన బోధను నేను అంగీకరిస్తాను అని చెప్పేసి ఆ బోధకు ప్రభావితుడై ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్తున్నాడు. మరి బోధకుడు ఏం చెప్పాలా? అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చూశారా ప్రియులారా, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రభువా, బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీ వెంటనే వస్తా అంటున్నాడు. ఈ బోధకుడు లేదా ఈ ప్రభువు ఎక్కడికి వెళ్తున్నాడండి? ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. మొదటి అదే 18 వచ్చిన ఎక్కడికి వెళ్తున్నాడట? అద్దరికి. అంటే అద్దరంటే అవతలికి. అవతలికి అంటే ఆ పక్కకు. ఆ పక్క కంటే అద్దరికి. అంతేనా? సముద్రం దాటి అవతలికి పోవాలి. అంటే ఇది మనకేం సూచిస్తుందంటే పరలోకాన్ని చూపిస్తుంది. అద్దరి మీన్స్ హెవెన్. ఆ పరలోకానికి పోవాలని ఆశ ఎవరికి? శాస్త్రికి. ఇప్పుడు దాకా బోధ విన్నాడు, కొండ మీద ప్రసంగం విన్నాడు, యేసుప్రభు బోధించేది విన్నాడు, తన మనసు మార్చుకున్నాడు, తన అంతరంగాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి, యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను కూడా నీతో వస్తాను ప్రభువా, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినా కూడా నేను నీ వెంటనే వస్తానన్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా అండి? చూడండి 20 వచనం. అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి. ఏమున్నాయట? నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి. నక్కలకేమో బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు నివాసం ఉంది. అంటే ఇతడేమో ప్రభు దగ్గరికి వచ్చి నేను వస్తాను ప్రభువా నీతోటి అంటే ప్రభు ఏమంటున్నాడు? నక్కను చూపిస్తున్నాడు, ఆకాశ పక్షిని చూపిస్తున్నాడు. నక్క అంటే ఏంది? నక్క అంటే ఏంది? అంతేనా? నక్క అంటే మోసం. ఒక అడవిలో ఒక కాకి ఉన్నదంట. అటు ఇటు ఇటు అటు తిరిగి ఏమి దొరకక ఒక చెట్టు మీద వాలి చెట్టు కింద ఏమన్నా దొరుకుతుందేమని ముక్కుతో పొడుస్తా ఉన్నా. సడన్ గా ఒక నక్క వచ్చిందంట. ఆ నక్క నోటిలో మాంసపు ముద్ద ఉంది. నా ఈ కాకి చూసింది, అబ్బా నక్క బావ దగ్గరికి వెళ్ళాలి, ఈ రోజుకు నా క్షుద్బాధను తీర్చుకోవాలి ఎట్లయినా చేసి అని నక్క నీ దగ్గర ఉన్న మాంసం కొంచెం నాకు ఇవ్వవా అని అడిగింది. ఆ నక్క ఏం చేసిందంటే ఒక కండిషన్ పెట్టింది. ఓకే నేను ఇస్తా, నేను ఇచ్చిన ఒక పీస్ ఎన్నిసార్లు నీకు ఈ పీసులు ఇస్తానో అన్నిసార్లు నీ రెక్కలకు ఉన్నటువంటి ఈకలు మీకేమున్నది. ఒక చిన్న ముక్క ఇచ్చింది, ముక్క తీసుకున్నది, లోపలికి పోయింది. తర్వాత ఆ రెక్క జాసి పీకేసింది. అది ఏమనుకుంటుంది అంటే నా ఆకలి తీరుస్తుంది, ఈ ఈక ఉంటే
అట్లాగే మొత్తం ఈకలు బీకదాకా చిన్న పీసులు కాకి నక్క ఇచ్చేసి తర్వాత మాంసం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? కాకి ఎగిరిపోవాలా? లెక్కలు లేవే. ఈకలుంటే ఎగిరిపోతుంది, ఈకలు లేవు కదా, ఎగరలేదు. నక్క మెల్లగా కాకి దగ్గరికి వచ్చేసి కాకిని పట్టి తినేసి. చూసారా? కన్నింగ్ అంటే నక్క కన్నింగ్. అలా వాస్తవంగా నక్కను చూసారా? ఎవరైనా చూసారా? వెరీ గుడ్. ఎప్పుడు చూశారు? ఎప్పుడు చిన్నప్పుడు చూసామంటారా? అయితే నక్క స్వతహాగా వేటాడలేదు. అది తనకన్నా బలహీనమైనటువంటి వాటిని మాత్రమే అది వేటాడగలదు. పులులు, సింహాలు వేటాడి వదిలిపెట్టినటువంటి మాంసాన్ని తింటది నక్క. కాబట్టి ఆ నక్క ఏం చేస్తుందంటే రాత్రిలంతా తిరుగుతుంది, పగలంతా రెస్ట్ బొరియలలో ఉంటుంది. అందుకే నక్కలకు బొరియలు ఉన్నాయి. పగలు అది బయటకు రాదు. నక్క వచ్చిందంటే దానికన్నా పెద్ద జంతువులు ఏం చేస్తాయి తెలుసా? దాన్ని చంపి తింటాయి. అందువలన నక్కలు రాత్రి పూట తిరుగుతాయి, పగటి పూట రెస్ట్ తీసుకుంటాయి బొరియలలో. మరి ఇతర జంతువులు పగటి పూట వేటాడతాయి, తిరుగుతాయి, రాత్రి పూట విశ్రాంతి తీసుకుంటాయి. అందుకే చనిపోయినటువంటి మనుషులను పాతి పెట్టిన తర్వాత నక్కలు ఏం చేస్తాయి తెలుసా? ఆ సమాధి తవ్వడానికి ప్రయత్నం చేస్తాయి, కానీ తవ్వలేవు. తవ్వడానికి ప్రయత్నం చేస్తాయి. అలాంటిది నక్క. మరి ఆకాశ పక్షి ఎలా చేస్తుంది? ఆకాశ పక్షి గురించి ఒక పాట ఉంది. గువ్వలకు గువ్వులిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. గువ్వలకు గువ్వులిష్టం, కోయిలకు పాటిష్టం, నాకేమో నువ్విష్టం, నీ సన్నిధి ఇష్టం. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా. నువ్వంటే ఇష్టం యేసయ్యా, నువ్వు లేకుంటే బ్రతికే కష్టమయ్యా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. గుడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగపోయితి. గూడులేని గువ్వలా దారి తప్పితి, గుండె చెదరిన కోయిలనై మూగపోయితి. నీ గుండెలో దాచుమా, నీ గుటికే చేసుమా. నీ గుండెలో దాచుమా, నీ గుటికే చేసుమా. నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా, నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా. నక్క గురించి తెలుసుకున్నాం. నక్క ఎలాంటిదండి?
ఇంకా వేటాడే విషయంలో తనకన్నా బలహీనమైన జంతువులను గాని పక్షులను గాని వేటాడుతుంది. రాత్రి వేళ తిరుగుతుంది, పగటి వేళ బొరియలలో ఉంటుంది. మరి పక్షులు ఏం చేస్తాయి? పక్షులు చూశారా? పక్షులను ఎవరైనా పగలంతా తిరిగి ఆహారం పక్షులు పగలంతా తిరిగి ఆహారం సమకూర్చుకొని తిని ఉంటాయి. పక్షి గూళ్ళు కట్టదా? కట్టదా? ఎక్కడ కడుతుంది? చెట్ల మీద కడతాయి. వాటికి పర్మనెంట్ గూళ్ళు అనేవి ఉండవు. మరి పక్షులు అవి గుడ్లు పెట్టడానికి మాత్రమే గూళ్ళు కట్టుకుంటాయి. తర్వాత గుడ్లు పొదిగి పిల్లలైన తర్వాత ఆ గూడు చెరిపేస్తాయంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 32:11. ద్వితీయోపదేశకాండం 32:11 వచ్చిన మనం చూస్తే చదవండి ఎవరన్నా. పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించారు. అది పక్షిరాజు ఏం చేస్తుందంట? గూడు రేపేస్తుంది. తాను కట్టుకున్నటువంటి ఆ గూడు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలైన తర్వాత ఆ గూడు చెరిపేస్తుంది. మరలా వేరే చోటికి పోతుంది, వేరే ప్రాంతానికి పోతుంది, వేరే చోట నివాసం చేస్తాయి. మరి రాత్రుల్లో పక్షులు ఎక్కడ ఉంటాయి? చెట్ల పైన ఉంటాయి. బావులలో అవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? సందులు. వాటిలో నివాసం చేస్తాయి. కేవలము గుడ్లు పెట్టడం కొరకు, పిల్లలు చేయడం కొరకే పక్షులు గూళ్ళు కట్టుతాయి. కాబట్టి ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు ఏమని? శాస్త్రి వచ్చినాడు, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినా కూడా నేను నీతోనే ఉంటాను. నువ్వు అద్దరికి వెళ్తే నేను అద్దరికి వెళ్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైనా చెయ్యి, నేను కూడా అదే చేస్తాను. ఎవరు? పరిసయ్యుడు. అయితే ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు రావద్దు. కారణం ఏంది? పరిసయ్యులు ఎలాంటి వారండి? మనం ఇంతకు ముందే చూసాం. పరిసయ్యులు సున్నము కొట్టిన సమాధిని పోలుంటారు. గోడకు వేసిన సున్నములాగా ఉంటారు. పుదీనాలోను సోంపులోను 10వ వంతు కావాలని కోరుకునేవారు. వారి యొక్క గిన్నెలు పైన కడుతారు, లోపల అజితేంద్రియంతో నిండి ఉంటుందంట. ఏంటి? గిన్నెలు. మనమైతే ఏం చేస్తాం? లోపలనే కడుగుతాం, తెల్లగా రావాలా, నిలిచిపోవాలని. అయినా కూడా కడుగుతాం. అంటే శాస్త్రులు ఏం చేస్తారంటే, వారి యొక్క గిన్నెలు లోపల ఎలా ఉంటుంది? పేరుకుపోయి ఉంటుంది కదా. అంటే ప్రభు నేను వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను వస్తాను అని అంటే, నువ్వు రావద్దు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, శాస్త్రులు పై వేషం బాగుంటుంది, అంతరంగంలో అంత మురికి. సమాధిలో ఎలా ఉంటుంది? లోపల మురికి ఉంటుంది, పైన ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. కలర్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు టైల్స్ వేస్తున్నారు అనుకోండి, అలా ఉంటుంది. కాబట్టి అందువల్ల ప్రభు అతని యొక్క అంతరంగాన్ని గ్రహించి, నువ్వు
వద్దు అని నక్కను చూపిస్తున్నాడు. అంటే నీవు నక్కలాంటి వాడవు. ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు. నీవు గూడు చెరిపేసి వెళ్ళిపోయేవాడు కాబట్టి నువ్వు వద్దు అన్నాడు. అదేంటి, నేను 3 రోజుల నుండి పండ మీద బోధ విన్నానే, నా మనసు మార్చుకున్నానే, అయినా ప్రభు నన్ను వద్దంటున్నాడే, ఏమిటి అని లోపల బాధపడుతున్నాడు. అంటే అది మారినట్లుగా ఉన్నాడు కానీ పూర్తిగా మారలేదు. లోకానికి ఎలా ఉంది, మారిన వాళ్ళగా అతడు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాడు. నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కూడా వస్తానంటే పబ్లిక్ ఏమనుకుంటారు, అబ్బాయి వీడు మొన్న దాకా ఇలా ఉన్నాడురా, ఇప్పుడు ఆయనతో పాటు వస్తా అంటున్నాడు, ఎంత మారిపోయిండురా అని అనుకుంటారని. కానీ ప్రభు హృదయాలను ఎరిగినటువంటి ప్రభు వద్దు అని నక్కను చూపించాడు. నీ లైఫ్ లైక్ బాక్స్, నీ జీవితము నక్కలాంటిది వద్దన్నాడు. తర్వాత కింద చూడండి ఏముందో, శిష్యులలో మరి ఒకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా. చాలు ఇక్కడ ప్రియులరా, శాస్త్రి వచ్చినాడు, ప్రభువా మా బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళండి నేను వస్తాను, నిన్ను వెంబడిస్తాను అని చెప్తున్నాడు. ఈ నక్కను ఆకాశ పక్షిని చూపించిన తర్వాత అతను డ్రాప్ అయిపోగానే ఇంకొక ఆయన వచ్చారు. ఎవరు వచ్చారు? శిష్యులలో మరి ఒకడు వచ్చి, శిష్యులలో మరి ఒకడు వచ్చి ఏమంటున్నాడు, ప్రభువా నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవు ఇమ్మంటున్నాడు. చూసారా? అయితే ఏమన్నాడు? యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోమని చెప్పారు. చూసారా? పరిసయుడు వచ్చి నేను నీతో పాటే వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానంటే వద్దన్నాడు. శిష్యుడు వచ్చి నేను పోతానంటే నువ్వు పోవడానికి వీల్లేదు. ఈ ఫాలో మీ అంటున్నాడు. మా తండ్రి అయ్యా, మా నాన్న అయ్యా చనిపోయినాడు, ఆయనను పాతి పెట్టాలి కదా, అది నా బాధ్యత కదా, నాకు సెలవి అని అంటున్నాడు. ఇదేంది, వచ్చేటోనేమో వద్దంటున్నాడు, పోతా ఉన్నానేమో ఉండు అంటున్నాడు, నువ్వు నన్ను ఫాలో అవ్వమంటున్నాడు కదా. ఆ పరిస్థితిలో నీవు ఉంటే ఏం చేస్తావు? నువ్వు ఉంటే ఏం చేస్తావు? వద్దంటున్నాడు కదా, సెలవు ఇవ్వలేదు కదా, నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? నువ్వు వద్దు, నీ శిష్యరికం వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతున్నా, మా నాన్నను నేను పాతి పెట్టుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతాను కదా. కానీ మరి ఈ శిష్యుడు వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళలేదు, తండ్రిని పాతి పెట్టడానికి. అయితే ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, కంటిన్యూ చేయండి. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుతారు. ఎవరండి? మృతులు తమ మృతులను పాతి పెట్టుతారు. నువ్వు రా. అరే మా నాన్న చనిపోయినాడు, నేను వెళ్ళాలి, ఆయన పాతి పెట్టాలంటే వద్దంటాడే, మృతులు పాతి పెట్టుకుంటా ఉంటాడే. మృతులు ఎలా పాతి పెడతారు? చనిపోయిన వారిని పాతి పెడతారా అని అనుకుంటున్నాడు. కానీ ప్రభు పోవడానికి వీల్లేదు. శాస్త్రి ఏమో నేను వస్తా అంటే వద్దంటాడు, శిష్యుడేమో నేను పోతా అంటే పోవడానికి వీల్లేదు కదా. ప్రకటన గ్రంథం
3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది గాని నీవు మృతుడవే. There is name that you are alive, but you are dead. మృతులు ఎవరండి? మృతులు తమ మృతులను పాతి పెడతారు. అంటే ఇప్పుడు చనిపోయింది శిష్యుని యొక్క తండ్రి. పాతి పెట్టాలంటే ఎవరు రావాలి? ఇప్పుడు కొడుకు రావాలి. రాలేదు కాబట్టి ఏమంటున్నాడు? మృతులే వస్తారు. మృతులు అంటే ఎవరు? చదువు మళ్ళా. జీవించి ఉన్నావు లేదా జీవించుచున్నావు అన్న పేరున్నది కానీ నీవు నేను నిక్షేపంగా ఉంటే శుభ్రంగా ఉంటే నన్ను మృతుడు అంటున్నావే, నేనేలా మృతున్నాయా అని అనుకోవచ్చు కదా. ఎఫెసీ పత్రిక చూడండి ఒకసారి 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. చూశారండి ఎలా చచ్చిపోయినారు, ఎలా మృతులై ఉన్నారు? మీరు మీ అపరాధముల చేత మృతులై ఉన్నారు, మీ పాపముల చేత మీరు మృతులై ఉన్నారు. ఇప్పుడు ఆ మృతి పొందిన వాటిని ఈ మృతులన్నీ పాతి పెడతారు. ఇప్పుడు శిష్యుడు మృతుడు కాదండి. శిష్యుడు మృతుడా? కాదు. మరి మృతులు ఎవరంటే పేరుకు మాత్రమే జీవించి ఉన్నామన్న పేరు మాత్రమే ఉన్నది. There is a name that you are alive, but you are dead. జీవించి ఉన్నామన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే. అది ఇప్పుడు పాపముల చేత మృతులైన వారు, అపరాధముల చేత మృతులైన వారు వారు ఏం చేస్తారంట? ఆ మృతుడిని అంటే ప్రియులరా, నీలో ఉన్న ఈ మృతతత్వమైనటువంటి యాటిట్యూడ్, నీలో ఉన్న ఈ యొక్క మృతతత్వమైన యాటిట్యూడ్ వదిలిపెట్టాలి. అంటే వదిలిపెట్టినాడు గనుకనే అతడు శిష్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? నేను వెనక్కి పోతా అంటాడు. వెనక్కు పోతా అంటాడు. నో చెప్పేశాడు ప్రభు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి ఒకసారి రక్షించబడి మారు మనసు పొంది ఆ రక్షణ యొక్క మనం ఆస్వాదించి తరువాత మరలా మనం వెనకకు పోతే రక్షించడానికి ఉన్నదండి. ఒక్కసారి వెలిగించబడి ఆ యొక్క రక్షణ అనుభవాన్ని మన జీవితంలో తెచ్చుకున్న తర్వాత నాకొద్దు, నేను పోతానంటే ప్రభు పోనీయడు. లేదు నేను పోతానంటే పో, కానీ మరలా రక్షణ పొందడానికి రానియండి. కనుక అది దేవుని యొక్క ఉద్దేశం. ఏమంటున్నాడు చూడండి, శిష్యులలో మరి ఒకడు వచ్చి, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్ము. కానీ ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఫాలో అవ్వు నన్ను అంతే. ఎందుకంటే అక్కడ మృతులు ఉన్నారు. ఆ మృతులు తమ మృతులను మీ నాన్న మృతికి పాతి పెట్టు. కనుక లోకంలో చాలా మంది వారి ఫాదర్ కానీ ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు?
ఏం చేస్తారంటే పాతి పెట్టి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇల్లు శుభ్రం చేస్తారు. వీలైతే ఇల్లు మారుతారు. ఎందుకు? ఈ ఇల్లు అచ్చిరాలే. ఇల్లు కట్టినాక మా నాన్న చనిపోయిండు, నాకు ఈ ఇల్లు అచ్చిరాలేదని చెప్పేసి ఆ ఇల్లు ఖాళీ చేసి కిరాయికుంటారు. ఏమంటారు? కిరాయి. మరి ఇతడు ఈ శిష్యుడు వాళ్ళ తండ్రి చనిపోతే ఏం చేసినాడు? ఇంటికి పోయిడా? కడిగాడా? మారాడా? ఏం చేయలేదు. మరి ఏం చేస్తున్నాడు? ప్రభువుని వెంబడిస్తున్నాడు. చూడండి, కిందికి రండి. చూసారా? ఇప్పుడు అందరికి వెళ్ళాలి. అందరికి వెళ్ళాలి. అందరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ధోని ఎక్కే అవకాశం ఎవరికి వచ్చింది? శిష్యుడికి వచ్చిందా? పరిసయ్యుడికి వచ్చిందా? శిష్యుడికే వచ్చింది. ఎందుకు? నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. పరిసయ్యుని నువ్వు వద్దు ప్రభు నిన్ను వద్దు అన్నాడు అనుకోండి, ఏంటి నీ పరిస్థితి? దేవుడు నిన్ను వద్దంటే నీ పరిస్థితి ఏంటి? ఆలోచించుకోండి. దేవుడు వద్దనే పరిస్థితి తెచ్చుకోకూడదు. దేవుడు నువ్వు వద్దు నాకు అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. కాబట్టి విశ్వాసంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ శిష్యుడు దేవునికి నమ్మకంగా జీవించిండు కాబట్టి, దేవునితో కూడా తిరుగుతూ వచ్చాడు కాబట్టి, ప్రభువును ఫాలో అవుతూ వచ్చాడు కాబట్టి నీవు ఈయనంటే ప్రభు ఏం చేస్తున్నాడు? నీవు అవసరం లేదు, అక్కడ ఉన్నారు వాళ్ళు పాతి పెట్టుకుంటారు. నేను వస్తా ప్రభువా, ఎక్కడికైనా పో, అద్దరికి పో, ఇంకా ఎక్కడికైనా పో, నేను నీతోనే వస్తానన్నాడు. ఎవరు? శాస్త్రి. ఈ శాస్త్రిని దేవుడు ఏం చేసినాడు? రిజెక్ట్ చేసినాడు. ఒకవేళ వీళ్ళను ఇప్పుడు మనము 6 మందిని చూసాం కదా. 6 మందిలో ముగ్గురిని దేవుడు యాక్సెప్ట్ చేసినాడు. మొదటిగా ఆ సుంకరిని యాక్సెప్ట్ చేసినాడు, ఆ పరిసయ్యుని రిజెక్ట్ చేసినాడు. రెండవదిగా ఏబేలుని యాక్సెప్ట్ చేశాడు, కయీనును రిజెక్ట్ చేశాడు. మూడవదిగా శాస్త్రిని రిజెక్ట్ చేసినాడు, శిష్యుని యాక్సెప్ట్ చేసినాడు. ఇప్పుడు వాళ్ళందరితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఏబేలులాగా సమర్పణ జీవితం కలిగి ఉన్నామా? లేకపోతే సుంకరిలాగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? లేకపోతే శిష్యులాగా ప్రభువును వెంబడించే వారంగా, ప్రభు బోధ వినే వారంగా ఉన్నామా అనేది పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకునే ముందు మన జీవితం ఎలా ఉంది పరీక్షించుకోవాలి ప్రియులారా. ఒకవేళ పరిచయం లాంటి జీవితం అయితే ఆయన ఏమన్నాడు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. పరిచయుడు ఏమైనాడు? తగ్గించబడ్డాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ప్రియులారా, లోకములో అనేక మంది ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారికి లేని ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఇప్పుడు లోకస్తులతో నువ్వు కంపారిజన్ చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను
దేవుడు నిన్ను చెప్పండి హెచ్చించాడు, ఆత్మీయంగా హెచ్చించాడు. గొప్పవారు అనుకున్నటువంటి వారు, హోదాలో ఉన్నటువంటి వారు రేపు చనిపోతే ఎక్కడికి పోతారు? పాతాళానికి పోతారు. బట్ God has exalted you to keep with him in the heaven. దేవుడు నిన్ను ఆయనతో కూడా ఉండుటకు హెచ్చించాడు. అంటే పరిచయుని కన్నా సుంకరి హెచ్చించబడి నీతిమంతుడైనాడు. ఒకే అన్నదం, ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి మరి దేవుడు హేబేలును అర్పణను స్వీకరించినాడు, కానీ కయ్యను అతన్ని చంపేశాడు. చంపేస్తే అతని రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతుందట. ఎవరి రక్తము? హేబేలు రక్తము భూమిలో నుండి దేవునికి మొరపెడుతుంది. మరి కయ్యను రక్తం, కయ్యను ఏమైపోయినాడు? దేశదిమ్మరైపోయినాడు, శాపగ్రస్తుడైపోయినాడు. కనుక హేబేలు లాంటి సమర్పణ జీవితం కలిగి ఉండాలి, సుంకరి లాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అదేవిధంగా శిష్యుడు లాగా ప్రభువును వెంబడించే వారుగా. శాస్త్రి వచ్చినాడు, నేను వస్తా ప్రభు అన్నాడు, అని నువ్వు నక్కవు. కాసేపు మంచుకుంటావు, కాసేపు నీకు ఆహారము దొరకనంత వరకు బాగా తగ్గి ఉంటావు. ఆహారం దొరికింది, సింహము పూరుడు వేటాడి వదిలిపెట్టేసిన ఆహారం దొరకగానే నువ్వే సింహాన్ని మాంసం ముద్దను తీసుకొచ్చి కాకికి ఇచ్చి కాకినే తినేసి రకం శాస్త్రి కదా. అందుకు దేవుడు శాస్త్రిని వద్దన్నాడు, శిష్యుడిని కావాలి. కానీ ప్రియులరా, మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉంది నీ విశ్వాస జీవితం, ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి. రక్షించబడిన నీ జీవితం ఎలా ఉంది? హేబేలులాగా నీ జీవితం ఉందా? శిష్యులాగా నీ జీవితం ఉందా? సుంకరిలాగా నీ జీవితం ఉందా అనేది పరీక్షించుకోవాలి. మనం హెచ్చించుకున్నట్లయితే మనం తగ్గించుకున్నట్టే దేవుడు తగ్గిస్తాడు, మనల్ని దేవుడు తగ్గిస్తాడు. మనమే తగ్గించుకున్నట్లయితే, మనమే దీనత్వం కలిగి ఉన్నట్లయితే, మనమే ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన మనను హెచ్చిస్తాడు. అది ప్రియులారా, మన జీవితంలో మనకు దేవుడు ఇచ్చేటటువంటి ఆ ధన్యత. అలా దేవుడు మనకు సహాయం చేయగలగా మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.